హై ఈరోజు పొదిరిల్లు సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే ఫైనలీ మహాలక్ష్మికి జాబ్ అయితే వచ్చింది. ఎవరో విక్కీ అనమాట. ఆయన ఆఫీస్కి అయితే వెళ్తుంది. ఆయన ప్రతిసారి తన అందం గురించి పొగుడుతూనే ఉంటాడు. మొత్తానికి మహాలక్ష్మికి జాబ్ వచ్చింది, తన కళలు నెరవేరుతాయని అనుకుంటున్నాను నేను ఇంక నుంచి. ఇక ఈరోజు స్టోరీ విషయానికి వస్తే మాధవ్ ఉన్నారు కదా, మాధవ్ వాళ్ళ దగ్గర పనిచేసే బౌన్సీ వాళ్ళ చెల్లెలు వచ్చి వాళ్ళ కోసము అన్నం తీసుకొస్తుంది. రోజు అన్నం తీసుకొస్తా ఉంది కదా, అలాగే అన్నం తీసుకొస్తుంది, చపాతీ కూర చేసుకొని. ఇంకా మాధవ్ కూడా ఏం చేశారంటే బిర్యానీ చేసుకొచ్చానని చెప్పి మాధవ్ అయితే చెప్పాడు ఆమెతోటి. ఇంకా ఆమె వచ్చేసి ఏంటి మీ ఇంట్లో లేడీస్ ఎవరు లేరా, మీరే వంట చేస్తారా అని చెప్పి తనైతే అడుగుతుంది. అంతున్నప్పుడు వాళ్ళ అన్నయ్య ఉండేసి లేదు తన ఇంట్లో తనకి ఇంకా పెళ్లి కాలేదు, అందుకని తనే చేస్తాడు వంట అని చెప్పేసి తనైతే చెప్తాడు. ఇంకా వంట అయితే వడ్డిస్తారు, వాళ్ళైతే తింటారనమాట. అతను వచ్చేసి ఇంకా ఒక్కొక్క ముక్క హిందీ నేర్చుకుంటే మీ చెల్లెలతో నేను బాగా హిందీలో మాట్లాడచ్చు అని చెప్పేసి మాధవ్ అయితే అనుకుంటాడు. ఇక కట్ చేస్తే ఇక్కడ చక్రి వాళ్ళని చూపిస్తారు. చక్రి వాళ్ళ దగ్గర వచ్చి అతనికి బాగలేదు కదా, కన్నాకి బాగలేదు కదా, ఆవిడైతే చూసుకుంటా ఉంటుంది. ఇంకా చాలా బాగా చూసుకుంటుంది అనమాట. తను వచ్చేసి సరే చూస్తే టాబ్లెట్స్ అనేది అయిపోయి ఉంటాయి. సరే టాబ్లెట్లు కావాలి కదా అంటే అక్కడేమో తను పడుకో ఉంటాడు. ఎవరు మర్చిపోయాను పేరు చెప్ప చక్రి ఏమో పడుకొని ఉంటాడు. ఇక ఆ తర్వాత ఇక్కడేమో వాళ్ళ నాన్న ఉంటాడనమాట. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసి పోయేసి టాబ్లెట్లు తీసుకురావాలా అని చెప్పేసి అంటుంది. నువ్వే కదా బయట తిరగద్దు అన్నావు అంటే బయట గాలికి తిరగద్దు అన్నాను, కానీ అవసరమైనప్పుడు బయటకు వెళ్ళొచ్చు, మీరు టాబ్లెట్లు అయితే తీసుకురండి అని చెప్పేసి అయితే ఇస్తుంది. ఏంటి డబ్బులు వద్దా అంటే ఆయన అడుగుతాడు, నీ దగ్గర నోట్ల కట్ల ఏమైనా ఉన్నాయి అంటే లేవు అంటే మరి ఎందుకు పద్దాకా డబ్బులు ఇస్తానంటావు, నా దగ్గర ఉన్నాయిలే అని చెప్పేసి నారాయణ అయితే తీసుకురాని జరుగుతాడు. అది కూడా ఎవరికి జ్వరము నీకు వచ్చిందా అనేసి షాక్ అవుతాడు అనమాట. అంటే ఈ అమ్మాయికి బాగలేకపోతే ఎవరు తట్టుకోలేరు కదా, అట్లాగా ఆయన నీకు వచ్చిందా జ్వరము అంటే లేదు కన్నాకు వచ్చిందంటే ఆ బెండకాయ గాడికి ఎప్పుడు అంతేలే, వాళ్ళ అమ్మకు కూడా అలాగే ఎప్పుడు జ్వరం వస్తూ ఉంటుంది అంటే ఇంకా వాళ్ళ అమ్మ గురించి అడగదాము అని చెప్పి అనుకుంటుంది. ఇంకా సరే అని చెప్పి నారాయణ టాబ్లెట్లు తీసుకొచ్చి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళమ్మ ఎక్కడుంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇప్పుడు ఎక్కడుంది, వస్తుందా రాదా అన్న విషయాలు అయితే అడుగుతుంది. నేను చెప్పనని చెప్తాడు ఆయన. అంటే నీ చేత ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు, రెడీగా ఉండండి చెప్పడానికి అంటే నారాయణ అయితే చెప్పిస్తావా, నేను చెప్పనగా అని చెప్పేసి అయితే అంటాడు. ఇంకా అంటే వాళ్ళ అమ్మ ఎక్కడుంది ఏంటో తెలుసుకోవాలని చెప్పి తను అనుకుంటా ఉంది కదా, ఇంకా అతనేమో చెప్పడం లేదు. ఇకపోతే ఇంకా ఇతనికి టాబ్లెట్లు అనేది వేస్తూ ఉంటుంది, యాపిల్ తినిపిస్తూ ఉంటుంది కన్నాకి. అంతలోపల అక్కడికి మాధవ్ అండ్ చక్రి ఇద్దరైతే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత అమ్మయ్య మీరు వచ్చేసారా, నాకైతే కన్నాకి జ్వరం వచ్చింది కదా, ఒకవేళ తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా, అదే టెన్షన్తో ఉన్నాను, మీరు వచ్చిన తర్వాత నేను టెన్షన్ ఫ్రీ అయినాను అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది. అతను చెప్తాడు నన్ను చాలా బాగా చూసుకుంటున్నది, ఒక అమ్మలాగా చూసుకుంటున్నది, నిజంగానే భలే చూసుకుంటున్నది తెలుసా, యాపిల్ తినిపిస్తుంది, తన చున్నితో ఇలా మూతి తుడుస్తుంది, కన్నాని చాలా బాగా కొడుకులాగా చూసుకుంటుంది, చిన్న పిల్లల్లాగే చూసుకుంటా ఉంది మహాలక్ష్మి. నిజంగా ఎట్టయినా సరే అమ్మలాగా చూసుకునే ఆడవాళ్ళు ఇంట్లో ఉండడము అదృష్టమే. నిజంగా ఆ అదృష్టమే వీళ్ళకి దక్కిందని అనుకుంటున్నా. ఇక వీళ్ళు వచ్చేసి అన్నానికి కూర్చుందాం అనుకుని అన్నం తిందాం అనేసరికి కన్నాకి మాత్రం ఇడ్లీ పెడదాము, మనం మాత్రం ఏదైనా సాంబార్ ఉంది ఫ్రై చేసుకొని తిందాంలే అని చెప్పేసి అయితే చెప్తాడు మాధవ. సరే అంటుంది. కానీ ఇతని కోసం చూస్తూ ఉంటుంది. చక్రి రాలేదని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. దానికి ముందరే కేశవాకైతే చక్రి ఫోన్ చేస్తాడు, నాకు కొంచెం వర్క్ ఉంది, రైట్ పడింది, నేను వెళ్తున్నాను, కొంచెం లేట్గా వస్తాను రా అని చెప్పేసి మాట్లాడతాడు. సరే అని చెప్పేసి ఇతను కూడా చెప్పడం అయితే జరుగుతుంది. కానీ మహాలక్ష్మికి చెప్పలేదు కదా. ఇంకా అన్నాన్ని కూర్చొని తింటున్నప్పుడు చక్రి ఇక్కడ రాలేదు అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంది. అడిగేసరికి కేశవ చెప్తాడు అతనికి రైడ్ ఉంది అని చెప్పని అన్నాడు, కొంచెం లేటుగా వస్తానని చెప్పాడనంటే తను ఓహో అలాగా అని అంటుంది. కానీ తనకి లోపల భయం ఉంది పాపము, ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు మా నాన్న వాళ్ళు ఏమన్నా చేస్తారేమో అనేసి తనకి భయం ఉంది. అందుకే ఆ విధంగా అయితే ఎదురు చూస్తూ ఉంది. ఇంకా తర్వాత అప్పటికి కూడా వచ్చేసి వాళ్ళంతా అన్నం తినేస్తారు. ఇంకా మా కన్నా వచ్చేసి నాకు 2 ఇడ్లీ జాడంటాడు. ఆ ఇడ్లీ నా తలకాయ ఎంత ఒక్కొక్క ఇడ్లీ 2-3 ఇడ్లీ తినమని చెప్తుంది. అయిన తర్వాత చూస్తూ ఉంటుంది వాకిట్లో నిల్చొని. చూస్తూ ఉండేసరికి ఇంకా రాలేదని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చక్రి వచ్చేసి రైడ్ వెళ్ళేసి ఉంటాడు. వెళ్ళిన తర్వాత నిద్ర వస్తూ ఉంటుంది. గబక్కన ఒక కారు దగ్గర పోయి సడన్గా బ్రేక్ వేసుకొని తనైతే ఇంటికి వచ్చేస్తాడనమాట. అంటే చాలా అలసిపోయాడనమాట. అంత అలసిపోయి ఇంటికి వచ్చేసరికి
ఈ అమ్మాయి ఒక హస్బెండ్ కోసం ఎదురు చూస్తున్నట్టు చూస్తూ ఉంది. తను కూడా వచ్చేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అబ్బా నా కోసం ఎదురు చూస్తూ ఉందా ఏంటి, నా కోసం ఇలా ఎదురు చూస్తూ ఉంది అని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏంటండి ఎదురు చూస్తున్నారు అని చెప్పంటే, అదే ఇంకా రాలేదు ఏంటి అని చెప్పి చూస్తున్నాను అంటే, నేను కేశవాకి చెప్పానంటే నాకు కూడా ఫోన్ ఉంది కదా, నాకు కూడా చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటుంది. తన భయం ఏంటో చెప్పాం కదా, అదే వాళ్ళ అన్నయ్య ఏమన్నా చేశాడో అన్నది తన భయము. ఇంకా లోపలికి వెళ్ళి పడుకుంటుంది. ఇంకా కేశవ వచ్చి తనతో అంటాడు, అరే దాంట్లో తనలో మార్పు వస్తున్నది గమనించావా మహాలక్ష్మిలు అంటే, ఏ మార్పు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందా అంటే కాదు నీ మీద ప్రేమ కలుగుతా ఉంది, నువ్వంటే ఇష్టపడుతున్నట్టు ఉంది అని చెప్పేసి చక్రితో అంటాడు. ఇంకా తన గాల్లో తేలిపోతాడు ఇంకా నిజంగానే అని అంటాడు. అనేసరికి ఇంకా సరే అని చెప్పి ఇంకా అందరు వెళ్ళి పడుకున్నప్పుడు కూడా ఆయన అలా కలగంటుంటాడు, మహాలక్ష్మి తనతో ఉన్నట్టు కలగంటా ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి బ్రష్ చేసుకుంటా ఉంటాడు. కన్నా కూడా వచ్చి కూర్చుంటాడు. ఎలా ఉంది అని చెప్పి అడుగుతాడు. చక్రి కన్నాని తగ్గింది 90% తగ్గింది అంటాడు. ఇంకా మహాలక్ష్మి కూడా వచ్చి అడిగితే 70% తగ్గింది వదిన అంటాడు. అదేంట్రా 70% 90% అని చెప్పేసి చక్రి అడుగుతాడు. నేను అడిగితేమో 90 అన్నావు, తను అడిగితేమో 70 అంటున్నావు అనేసరికి, నువ్వు నాకు బాగలేకపోతే ఏమన్నా చూస్తావా, చూడవు కదా, వదిన అంటే పట్టించుకుంటుంది అని చెప్పి, వదిన నాకు తగ్గిందిలే అంటే, సరే కన్నా నువ్వైతే బయటికి వెళ్ళబాక నాన్న ఇప్పుడు, తర్వాత వెళ్ళులే అని చెప్పని అంటుంది. ఓ అని చెప్పని అంటాడు. ఇంకా ఇతను అడుగుతాడు, రాత్రి నా కోసం ఎదురు చూశారు కదా మీరు అని చెప్పేసి అడుగుతాడు. అసలు కారణం అయితే చెప్తుంది. అక్కడే కేశవ కన్న అయితే వాళ్ళు తెగ నవ్వుకుంటారు. ఆ అమ్మాయిని కదిలించి మరీ అడిగించుకోవడం ఎందుకు అనేసి తెగ నవ్వుకుంటా ఉంటారు. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఆమె ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటా కార్ అయితే ఎక్కుతాడు. కార్ ఎక్కించుకుంటాడు మహాలక్ష్మి అండ్ చక్రి. కారులో వస్తున్నప్పుడు డల్గా కూర్చుంటాడు. ఎందుకంటే డల్గా కూర్చుంటున్నారు అని చెప్పి అడుగుతుంది. అదే నేను నా కోసం ఎదురు చూశారు, ఉదయం ఏమో ఇలా అన్నారు అనేసరికి, ఓహో దాని గురించా, మా అన్నయ్య వాళ్ళు ఏమన్నా అంటారేమోనని అలా అన్నానులే, అందుకొని ఇలా బాధ చేసింది అంటే అందుకేనా అని చెప్పి ఇలా సరదాగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకైతే తనైతే ఒక ఆఫీస్కి అయితే వెళ్తుంది. వెళ్ళినప్పుడు అప్పుడే ఓనర్ ఇట్లా వస్తుంటాడు, అదే వాళ్ళ ఎండి వస్తుంటారు, ఈ అమ్మాయి వస్తుంది, ఇలా డాష్ ఇచ్చుకొని వస్తారనమాట. అడుగుతుంది, మీరు వెళ్ళండి ఫస్ట్ అని అంటుంది. ఏం చూసుకొని రాలేదా అంటే, తను ఇంత అందంగా ఉంటే ఎలా చూసుకోవాలి, మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కాకపోతే ఇంత అందంగా ఉన్నావా అనేసి ఆయన అయితే లోపలికి వచ్చి, లేడీస్ ఫస్ట్ వెళ్ళండి అంటే, లేడీస్ ఎప్పుడు ఫాస్టే, మీకేం చెప్పనవసరం లేదు, మీరే పోండి అని చెప్పేసి అంటుంది. అలాగే ఉండాలి, లేడీస్ ఫస్ట్ అని చెప్పి అనేసి మనం ఏం వెనకాల నెడతారా, మనం ఎప్పుడు ఫాస్టే, మగపిల్ల లాస్ట్ వెనకాల అన్నట్టు చెప్పింది అనమాట. అంటే ఎప్పుడు ఆడపిల్ల ధైర్యంగా ఉండాలి అని చెప్పి అంటాను కదా, ఆ ఉద్దేశమే చెప్పింది. నేను మొగాళ్ళని తక్కువ అని నేను చెప్పట్లేదు, నేను మళ్ళీ వేసుకుంటానేమో నన్ను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి లోపలికైతే వచ్చి కూర్చున్న తర్వాత అందరూ వర్క్ చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయి వచ్చి ఎండీని కలవాలి అనేసరికి, ఎండీకి కొంచెం మెంటలు అని చెప్పి అంటుంది. మరి మీరు ఎలా వర్క్ చేస్తున్నారంటే, మాకు మెంటలే అని చెప్పేసి అని అంటుంది. ఇంకా అలాగే అక్కడ ఒక ఎంప్లాయీ కూడా ఉంటాడనమాట. అతని పేరు సంతోష్ కుమార్ అంట. ఆయనకి ఇంకా పెళ్లి కాలేదంట. అందుకని ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది. ఓనర్కి అంటే కొంచెం సీనియర్ అంట, అందుకే సీనియర్ మోస్ట్గా ఇక్కడే ఉండిపోయాడు అని చెప్పేసి చెప్తుంది. అంటే సంతోష్ కుమార్ అనే పేరులో ఎంత ఇది ఉందా అని చెప్పేసి మహాలక్ష్మి కూడా అడుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లోపలికి పిలుస్తున్నారు, వెళ్ళండి అని చెప్పేసరికి లోపలికి వెళ్ళి చూస్తే ఆ బాసే తను తిట్టింది కదా ఇందాక, ఆయనే అనమాట. అనేసరికి, అబ్బో నాకు రామ్ నాకైతే ఉద్యోగం గండమే ఉన్నట్టుంది, ఓకే బాయ్ అని చెప్పేసి వెళ్తే, ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతాడు ఆ బాసు. నాకు ఉద్యోగం రాదు, నాకు అర్థమైంది, ఇంతలో అంత తిట్టాను కదా అంటే, పర్వాలేదు వచ్చి కూర్చోండి, మర్యాదగా వచ్చి కూర్చోండి అని చెప్పనంటాడు. వచ్చి కూర్చున్న తర్వాత నేమ్ ఏంటి అంటే, దాంట్లో ఉంది అంటుంది. గోల్డ్ మెడలిస్ట్ అంటే దాంట్లో మెన్షన్ చేసి ఉంది అంటుంది. ఓ అందుకే అంత పొగరా అని చెప్పి అడుగుతాడు. నాకేం పొగరలేదు అని చెప్పేసి అంటుంది. అనేసి సరే అంతకుముందు పోయిన ఇంటర్వ్యూలో సగం పిచ్చోడు ఉన్నాడు అంటుంది. అంటే ఇక్కడ నీకు పూర్తి పిచ్చోడు కనిపించాడా అని చెప్పేసి, బాస్ ఏదో మంచోళ్ళలాగానే ఉన్నాడు తను అని అడుగుతాడు. అడిగేసరికి నాకే ఆ బాస్ నచ్చలేదు, ఇటు ఇవ్వండి నేను పోతున్నాను అనేసరికి, ఎందుకు వెళ్తున్నారు అంటే, నాకు ఈ ఉద్యోగం రాదని కన్ఫామ్ అయిపోయింది, నా మైండ్ చెప్తున్నది అనేసరికి, అంతలోపల ఇంకొక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. అంటే జాబ్ సెలెక్ట్ అయిపోయావంటే, నిజమా అంటే, అవును సెలెక్ట్ చేసేసాను, బాసు మెయిల్లోనే చూసే జాబ్ కన్ఫర్మ్ చేసేసారు అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే చెప్తుంది. కానీ ఈ అమ్మాయి చెప్తుంది అనమాట, ఎవరు
మహాలక్ష్మి అతనితో చెప్తుంది, పద్దాక నా అందం గురించి పొగడొద్దును మీరు అని చెప్పేసి తనకైతే చెప్తుంది. మొత్తానికి మహాలక్ష్మికి జాబ్ వచ్చేసింది. ఇంకా రేపటి ఎపిసోడ్లో మహాలక్ష్మి వాళ్ళకి మంచి మంచి బట్టలు తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. చక్రి కంటే చక్రి తేలేదని చెప్పి అలుగుతాడు. తర్వాత స్పెషల్గా చక్రికి కూడా డ్రెస్ తీసుకొచ్చి ఇస్తుంది. మొత్తానికి మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతా ఉంది అనిపిస్తుంది. ఈ పొదరిల్లు సీరియల్ పట్ల మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్, నమస్తే.